నేను బాగా గమనించాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు there were many opportunities and also multiple times has been said that he is coming మన ప్రజల వద్దకు వస్తున్నాడు, కార్యకర్తల వద్దకు వస్తున్నాడు, అన్ని తెలుసుకుంటాడు అని చాలా సార్లు చెప్పారు. మీరు ఆఫ్ కోర్స్ యూ ఫాలో, మీరు రాజకీయాలు ఎక్కువ మీ ఛానల్లో చేస్తుంటారు. మీరు అన్ని చూసే ఉంటారు. ఎక్కడ వచ్చిన దాఖలాలు లేవు ఆ సిద్ధం సభలు తప్పితే. ఇప్పుడు మరి చూద్దాం ఏ విధంగా వాటిని అడ్రస్ చేస్తాడు, ఏ విధంగా ఆ మాటల గాలిని ప్రదర్శిస్తాడా, లేదా అలానే మొండిగానే అదే మాటలు రొట్ట కొట్టుడు కొడతాడా, ఎట్లా ఏమైంది అంటే, నేను జగన్మోహన్ రెడ్డి చేతల్లో మంచి ప్రభుత్వమే, మంచి అడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నాడు, మాట తప్పుడు మడమతి అనిపించుకున్నాడు. కానీ ఆ ప్రజా వైబ్ అంటే ప్రజల్లో ఉన్న వాటిని తను నోట్లోంచి చెప్పగలుగుతాడా అంటే చెప్పలేడు ఎప్పుడు. ఐ థింక్ హీఈస్ అ డిఫరెంట్ పొలిటీషియన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఎక్కడంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు చేసిన దాఖలాలు ఏమీ లేవు, 21 మందితోనే ఉన్నాడు. కానీ ప్రజల్లోకి వచ్చినప్పుడు అతను మాట్లాడేది ప్రజల నాడిని బట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు పొడి చెత్త తడి చెత్త అనేది కూడా ఇప్పుడు ఆయన ఏదో ఉల్లిపాయ నేను మీ దగ్గర చూశాను, నేను చిన్నప్పుడు ఆ రోజా మొక్కలో ఉల్లిపాయ వేసాను అంటాడు. అట్లా వేసాడో లేదో మొత్తానికి అది కొద్దిగా కనెక్ట్ అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కనెక్ట్ అవుతాడు ప్రజా సమస్యలకు అనేది నేను చాలా చూస్తున్నా. మీరు అనేది పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయినంత స్థాయిలో ఆ రీతిలో ఈయన కనెక్ట్ కాలేకపోతున్నాడు అంటారా జగన్మోహన్ రెడ్డి? కొన్ని వర్గాలకి, ఎక్స్పెషలీ చదువుకున్న వాళ్ళకి కానీ, లేకంటే ఉద్యోగస్తులకు కానీ, ముఖ్యంగా పారిశ్రామికవేత్తల కంటే అది వేరే డిఫరెంట్. హై లెవెల్ పారిశ్రామికవేత్తలు ఎవరైనా కనెక్ట్ కావాల్సిందే, సీఎం అంటే ఎవరైనా కనెక్ట్ కావాల్సిందే. బట్ ధనికులకి, చదువుకున్న వాళ్ళకి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కనెక్ట్ కాలేకపోతున్నాడు. నాకు తెలిసి అతని యొక్క హావభావ ప్రకటన కావచ్చు, అతని భాష కావచ్చు, అతని యొక్క అంటే ఏ విధంగా సొసైటీలో వాళ్ళ యొక్క మనోభావాల్ని ఒక్కసారిగా తను మాటల రూపంలో చెప్పగలిగితే అప్పుడు అరే మనోడు అనుకుంటారు. కానీ అది నాకు కనిపించదు. అంటే ధనికులతో జగన్మోహన్ లేదు. కానీ పంచప్రభాకర్ గారు మధ్యతరగతికి కనెక్ట్ అయ్యాడా? కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా భవిష్యత్తులో? కాలేకపోయాడు కదా, అందుకనే కదా ఇప్పుడు జగన్ ఓటమికి కారణము నేను చెప్పినవే ఉండొచ్చు. ఈవీఎంల సంగతి పక్కన పెట్టేస్తే జగన్ ఓడిపోవడానికి కారణము ఇదే కారణం. అంటే ఆయన 40% ఓటు నా జేబులోనే ఉంది, వాళ్ళు సాలిడ్గా నా ఎంబడే ఉన్నారని అని చెప్తాడు. ఒకరోజు చెప్పంగానే సాయంత్రానికి అదే సెక్షన్స్ నుంచి అందరూ టీడీపీకో, జనసేనకో, బీజేపీకో వెళ్ళిపోతా ఉన్నారు. రేపు ఈ 5 ఏళ్ల వ్యవధి పూర్తయ్యే సమయానికి ఆయన ఎంబడ 40%లో 20% అని మిగులుతారు ఆయనకి. జగన్ కి ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఉంది. ఎట్లయితే